బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా గండికోటలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ పరిస్థితి ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీగా ఉంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వీరిద్దరి మధ్య ఈ ఇరు వర్గాల మధ్య కూడా గత 10 ఏళ్ల నుంచి ఈ వర్గ పోరు అయితే జరుగుతూ ఉంది. దీంతో అది ఈ రోజు తారాస్థాయికి చేరింది. ఎంపీకి సంబంధించిన కంపెనీల్లో ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడటంతో ఈ ఘర్షణ అయితే చెలరేగింది. కమలం పార్టీ నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది అనే చెప్పాలి. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు కూటమికి సమస్యగా మారుతోంది. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎంపీ రమేష్ కు చెందిన రిత్విక్ కంపెనీ సిబ్బందిపై జమ్మలమడుగు ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయటం కలకలంగా మారింది. ఈ ఘటనపైన ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఇక ఇద్దరి నేతల మధ్య దశాబ్ద కాలంగా ఉన్న వైరం ఇప్పుడు పతాక స్థాయికి చేరడంతో కూటమి నేతల మధ్య చర్చ జరుగుతోంది. సీఎం రమేష్, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య చాలా కాలంగా అంతర్గత పోరు కొనసాగుతూనే ఉంది. సీఎం రమేష్ రాజ్యసభ సభ్యునిగా, ఆదినారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ ఇరువురి మధ్య అంతర్గత పోరు కొనసాగింది. 2014లో ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి వచ్చినా ఇద్దరి మధ్య సఖ్యత కుదరలేదు. ప్రస్తుతం ఇద్దరు బీజేపీలోనే ఎంపీ, ఎమ్మెల్యేగా ఉంటున్నా కూడా ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కూటమికి సమస్యగా మారుతోంది. జమ్మలమడుగు మండలం గండిపేట పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సాస్కి పథకం కింద 79 కోట్లు మంజూరు చేసింది. అయితే వీటిలో 50 కోట్ల పనులకు అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కంపెనీ టెండర్ దక్కించుకుంది. ఇందులో భాగంగా గండికోటలో 2 భవనాలు, రహదారులు విస్తరణ పనులు చేపట్టారు. ఈ పనులు చేయకుండా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. 2 వారాల క్రిందట వరుసగా 2 మార్లు పనులు అడ్డుకున్న కార్యకర్తలు సోమవారం ఏకంగా దాదాపు 50 మంది వరకు వాహనాల్లో గండికోటకు వెళ్లి రిత్విక్ కంపెనీ సిబ్బందిపై దాడి చేసినట్లుగా ఫిర్యాదులు అందాయి. ఇక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను పిలిచి విచారించారు. వారి నుంచి ఫిర్యాదులు తీసుకొని ఆరా తీస్తున్నారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.